హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏటీపీ స్టడీ వ్లాగ్స్. సో, ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ట్రెడ్‌మిల్ పైన లెఫ్ట్ సైడ్‌లో ఒక బ్లాక్ కలర్ బర్డ్ ఉంది. సో, నేను యాక్చువల్లీ పైనకి స్టడీ చేయడానికి ఎళ్తే రూమ్‌కి, సో, నాకు ట్రెడ్‌మిల్ పైన ఈ బర్డ్ ఎందుకుందని చెప్పేసి ఎళ్లి చూస్తే యాక్చువల్లీ బాటిల్ హోల్డర్ ఉంటది కదా! ట్రెడ్‌మిల్ పైన. ఆ చిన్న ప్లేస్‌లో ఆ బర్డ్ గూడు పెట్టింది, గుడ్లు పెట్టింది. అట్లనే ఆ పిల్లలు గూడా అయినాయి. యాక్చువల్లీ నేను నిన్న చూసా మార్నింగ్. కానీ అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు. సో, నేను రికార్డ్ చేయలే. అప్పుడు ఎగ్ షెల్స్ గూడా ఉండే ఇట్లా పగిలిపోయి. నాకు తెలిసి వాళ్ళ మమ్మీ తీసేసినట్టుంది మళ్ళీ గుచ్చుకుంటే అని జెప్పేసి. సో, అంత చిన్నగా చాలా చిన్నగున్నాయి. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఇంత చిన్న బర్డ్‌ని చూడడము. 3 పిల్లలైతే ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి. వాటిని చూస్తే నాకు టచ్ జేయాలనిపిచ్చింది. కానీ అంటూ ఉంటారు గదా! జనరల్‌గా బర్డ్స్ ఈవెన్ వాళ్ళ గుడ్లు గూడా టచ్ చేస్తే ఎగ్స్ మళ్ళీ అవి ముట్టుకోవు, దగ్గరికి రావు, వదిలేసి వెళ్ళిపోతాయని. సో, అందుకే నాకు భయమేసి ఎందుకులే అని ముట్టుకోలేదు. కానీ అనిపిచ్చింది వీటిని చూస్తే. యాక్చువల్లీ నేనేమో ఎక్సర్సైజ్ చేయడానికి ఆ ట్రెడ్‌మిల్ క్లీన్ చేద్దాం ఇంకా చాలా డేస్ అయింది. చాలా మంత్స్ అయింది యాక్చువల్లీ 4, 5 మంత్స్ అయితుంది యూజ్ చేసి అని చెప్పేసి అనుకున్నా. సడెన్‌గా చూస్తే ఇట్లేమో వాటి చిన్న చిన్న పిల్లలున్నాయి. ఇంకా అవి పెద్దగయ్యే వరకి దాన్ని ముట్టనులేండి. సో, అవైతే బావున్నాయి. మీ లైఫ్‌లో మీరెప్పుడైనా ఇంత చిన్న బర్డ్ పిల్లల్ని చూసారా? చూస్తే కింద కామెంట్ చేయండి. సో, నాకు చాలా అనిపిచ్చింది. ఇంకా వాళ్ళ మమ్మీ అయితే నన్ను చూసేసి భయపడి ఎగిరిపోయింది. నేనెళ్ళిపోయాక మళ్ళీ వస్తదిలేండి. సో, చూడండి చిన్న చిన్నగా మూవ్ అయితున్నాయి బర్డ్స్. కానీ ఇంత హీట్‌కి అసలెట్లుంటున్నాయో పాపం. కానీ బావున్నాయి గదా! చిన్న చిన్నగా. మీకు కూడా చూపిద్దామని జెప్పేసి వీడియో రికార్డ్ జేస్తున్నా. సో, ఇదైతే వీడియో అండి. అవి పెద్దగా ఎప్పుడై వాటికి రెక్కలు అది కళ్ళు గూడా ఇంకా తెరవలేదు చూడండి. చాలా చిన్నవి గదా! చూస్తా అప్పుడప్పుడు నేను మెల్లగా పెద్దగా అయితున్నాయా లేదా అని. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏటీపీ స్టడీ వ్లాగ్స్.